నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా అప్డేట్ చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ పనికి రాకుండా పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క. అసెంబ్లీ ఆవరణలో బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మాన్యం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో విజయం శంఖరావం. ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని మరియు పుట్టమల్లన్న గుడి దగ్గర బోర్ వాటర్ ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు మన మొదటి అక్షరాభ్యాసం ఇక్కడి నుంచే మొదలవుతుంది అని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీతక్క అన్నారు. త్వరలోనే అనేకమైన రోడ్డు పనులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకుందామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐఏఎస్ అదనపు కలెక్టర్ శ్రీజ, ఐఏఎస్, ఐసిడిఎస్ అధికారి మరియు అంగన్వాడీ టీచర్ తో పాటు గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తక్షణమే చెప్పగానే కలెక్టర్ గారు, అదేవిధంగా డిడబ్ల్యూ గారు, మరి అడిషనల్ కలెక్టర్ అందరూ అనుకొని ఇక్కడ తొందరగా పిల్లల కోసం ఒక మోడల్ అంగన్వాడీ సెంటర్ను మనం ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి అంగన్వాడీ సెంటర్ ఎక్కడో ఊరవతలు ఉంటుంది, లేదా దూరం ఉంటుంది, బడి ఒక కాడ ఉంటుంది. దాంతో ఈ బళ్ళల్లో 5 మంది, అక్కడ స్కూల్లో అంగన్వాడీ సెంటర్లో 5-10 మంది ఉంటారు. కాబట్టి ఇబ్బంది అవుతుందని ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ ఎక్కడైతే ప్రాథమిక పాఠశాల ఉంటుందో దాని ప్రాంగణంలోనే కడితే ఆ పిల్లలు ఈ పిల్లలు ఇద్దరు కలిసి ఆడుకోవడం కానీ, ఒకవేళ కొద్దిగా ఆ టీచర్ లేట్ అయినా, ఈ మేడం లేట్ అయినా మళ్ళీ ఆ పిల్లల్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా సందడిగా కూడా ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ 5గురే ఉన్నారు, ఆడ 8 మందే ఉన్నారు. ఆ బడి అక్కడ, ఈ బడి ఇక్కడ. అట్లా కాకుండా రేపు భవిష్యత్తులో కూడా ఈ అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లల్ని మళ్ళీ ఇదే స్కూళ్ళల్లో జాయిన్ చేయించడానికి కూడా మంచిగా ఉంటుంది. భవిష్యత్తులో నర్సరీ స్కూళ్ళ లెక్క కూడా ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలతోటి ఇంగ్లీష్ మీడియం ఏబిసిడీలను పెట్టించాలి. అట్లాంటివి కూడా పెట్టాలని మరి రాష్ట్ర ప్రభుత్వం మేమందరం అనుకొని ఒక ప్రయత్నంగా ఫస్ట్ మరి ఇక్కడ మనం మొదలు పెట్టడం జరిగింది ములుగు జిల్లాలో, మన గ్రామంలో. కాబట్టి అందరు కూడా సహకరించాలి. తర్వాత ఈ గ్రామానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు ఏదైతే స్కూల్ బిల్డింగ్ ఉందో ఇది కూడా తొందరలోనే నిర్మిస్తాము. తర్వాత పెద్ద రోడ్డు కూడా దాదాపు 10 కోట్లతోటి మరి పత్తిపల్లి నుంచి అటు పొట్లాపురం దాకా రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అందరూ సహకరించండి. నష్టపోయినటువంటి వాళ్ళకి తప్పకుండా ఎంతో కొంత వారికి నష్టపరిహారం ఇద్దాం. ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే ముందు రవాణా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ తర్వాత మనం చేసుకోవాలంటే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దానికి కూడా మన వాళ్ళందరూ కూడా సహకరించండి. తప్పకుండా ఈ యొక్క 10 రోజులు నాకు మేడారం జాతర బిజీ ఉంది. అయిపోయిన తర్వాత అందరి మన గ్రామంలో సమస్యలు కానీ, ఇండ్ల సమస్యలు కానీ, పిల్లల కానీ ఏది ఉన్నా కూడా నేను దగ్గరుండి మీ అందరికీ సహాయం చేస్తాను. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవపూర్ మండల కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించారు. పిల్లర్ కుంకిన చోటును సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. వారితో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ధనసరి సీతతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిపిఐ సాంబశివరావు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల 1,00,00,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందన్నారు. టీఆర్ఎస్ చేసిన తప్పిదాలను తెలంగాణ సమాజం గమనిస్తుందని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 1,00,00,000 కోట్లకు భారీగా వడ్డీలకు తెచ్చి
నిర్మాణం చేశారన్నారు. దీనివల్ల ఎకరం భూమికి నీరు అంతలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అధికారులు వివరించారు. ఇదే సమయంలో పలు సందేశాలను సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తున మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పనికి రాకుండా పోయింది. 94,000 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే కేవలం 98,000 ఎకరాలకు సాగునీరు అందించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 100% పూర్తయిన కేవలం 19 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని అన్నారు. కేసీఆర్ చెప్పినట్లు 1 కోటి ఎకరాలకు సాగునీరు అనేది పచ్చి అబద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా చేత కాకపోయినా నేను సభకు వచ్చినా మీకోసం వచ్చినా అని అంటున్నావు. నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే. వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు. ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళావు. ఎందుకంటే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్లో 36 సీట్లు ఉన్నాయి. ఖమ్మంలో 10, నల్గొండలో 12, మహబూబ్నగర్లో 14. ఖమ్మంలో 1 సీటు గెలిచాడు, నల్గొండ 1 సీటు గెలిచాడు, మహబూబ్నగర్లో 2 సీట్లు గెలిచాడు. 36 సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి 4 సీట్లు. రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందైనా నాకు కాలు లేదు, నేను అవుటివాడిని, నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి వేసిన ఎత్తుగడ. ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు. ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా. ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న కుర్చీలకి వెళ్ళి దించిండ్రు. దించి 60 రోజులు కూడా కాలేదు, అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్ చైర్ వచ్చింది. ఒకప్పుడేమో మంచంలో వండుకున్న నిజాం హాస్పిటల్లో, దాంతో సానుభూతి పొందిండు. ఆ కథ 10 ఏళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కి వచ్చిండు. నల్గొండకు పోగలిగినోనివి గా పక్కలో ఉన్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా? ఎందుకు వస్తలేవు? బండారం బయటపడుతుందనా? లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంత అర్థమవుతుందనా? ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు. భయపడనని ప్రగల్భాలు వాడుతూ, భయపడకు, రా సభకు రా. ఎవరొద్దంటారు నిన్ను? సభలో వచ్చి మాట్లాడు. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, చంద్రశేఖరరావు గారు వస్తే ఎంతసేపు మాట్లాడతాడో అధ్యక్ష, మీరు మైక్ ఇవ్వండి, వారి అనుభవం అంతా ఉపయోగించి ఏం మాట్లాడతారో మాట్లాడండి. మేము కూడా విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారికి. స్పీకర్ గారు కూడా మీకు స్వేచ్ఛగా మీ పార్టీకి మైక్ ఇస్తున్నాడు, ఎక్కడ మీ మైక్ కూడా కట్ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో మనుషులు దొరక్కపోతే పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి జనాలను దొలకపోయారా? బస్సులు 100 ఉన్నాయి, మంది 10 మంది ఊరు. నీ ఏషం అట్లుంది చంద్రశేఖరరావు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ఉల్లిభద్ర గ్రామం తోటపల్లి బ్యారేజ్ వద్ద తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంఖారావం కార్యక్రమం విజయవంతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జై చంద్రబాబు, జై లోకేష్ నినాదాల మధ్య విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి అసమర్థ ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు చేశారు. ఆనాడు పాదయాత్రలో మాట తప్పను, మడమ తిప్పను అనే నినాదంతో గెలుపొందిన అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ విమర్శించి స్వప్రయోజనాల కోసం ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజలకు చేసినది ఏమీ లేదని ధ్వజమెత్తారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎన్నికలు సమీపిస్తున్న వేళ తూతు మంత్రంగా మినీ డిఎస్సి అని 6,100 టీచర్ పోస్టులతో
మమ అనిపించారు అని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రలో రోడ్లను చూసి పాలక ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. కొంచెం రాజులు ఏలిన నేల విజయనగరం జిల్లా. విజయనగరం పేరులోనే విజయం ఉంది. మన కార్యక్రమం వస్తుండగా మన కురుపాలో సిద్ధమనే కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే గారు పోస్టర్ రిలీజ్ చేశారు, ఫ్లెక్సీ చేశారు. ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నా, ఎందుకు సిద్ధం, మీరు ఏం చేశారు సిద్ధం? నేను సభ వేదిక నేను అడుగుతున్నాను, అమ్మ మీరు చేసి ఎందుకు సిద్ధం అంటే నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. పూర్ణపాడు వాటర్ బాటిల్ ధరలు పెరిగినాయా? గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. 3 ముక్కల ఆటలు ఆడుతున్నాడు. మూడు రాజధానుల పేరుతో 3 ముక్కల ఆటలు ఆడుతున్నాడు ఈ జగన్. పెళ్లి కానుక కట్, పండగిచ్చే కానుకలు కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి కట్, 6 లక్షల వృద్ధికి పెన్షన్ కట్, రైతులకు అందించాల్సిన డ్రిప్ ఇరిగేషన్ ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశారు ఈ జగన్. మేము పూర్తి చేస్తాం. ఏనుగుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఆ సమస్య శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా. కుమ్మడిగడ్డ మినీ రిజర్వాయర్ పూర్తి చేస్తాం. తోటపల్లి ప్రాజెక్ట్ కి అదన హైకట్టు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. జాంజవతి వట్టిగడ్డ ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. అంతేకాదు GO3 మళ్ళీ అమలు చేసి మన ప్రాంతంలో ఎస్టీలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే కష్టపడే మనస్తత్వం ఉంది. మన రాష్ట్రంలో కాదు కదా, పక్క రాష్ట్రాలకు వెళ్ళినా మనం కట్టిన ఇళ్ళకి రంగులేసి ఇప్పుడు ఆయన కట్టినట్టు చూపిస్తాడు. మనం ప్రారంభించిన అన్న క్యాంటీన్కి రంగులేసి అక్కడ సచివాలయాలు పెట్టి ఈ రోజు నడిపించే పరిస్థితి. అంతెందుకు ఈ రోజు మనం భూమి కొనినా, లేదా పూర్వీకులు మనకి భూమి ఇచ్చింటే ఆ రిజిస్ట్రేషన్ పత్రాల పైన కూడా ఈ జగన్ ఫోటోలు వేస్తున్నాడు. 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. అది కూడా ప్రతి సంవత్సరం అందిస్తాం. ఇంకో పక్కన ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,100 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. నేను అర్జునుడిని అభిమన్యుడిని బిల్డప్ ఇస్తున్నాను, కానీ వాస్తవంగా ఈ జగన్ ఒక సైకో, ఒక భస్మాసుడు. ఇతర దేశాల్లో సద్దాం హుస్సేన్ గురించి అలాంటి వ్యక్తి ఈ జగన్. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదని ఎప్పుడు నిబంధన పెట్టారని చీఫ్ మార్షల్ ను ప్రశ్నించిన ఎమ్మెల్యేలు. నిబంధన ఉంటే తమకు చూపించాలన్న ఎమ్మెల్యేలు స్పీకర్ తో మాట్లాడి చెబుతానని వెళ్లి చీఫ్ మార్షల్ ఇంకా రాకపోవడంతో శాసనసభ పక్ష కార్యాలయాలున్న సమీపంలోని నినాదాలు ఇస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం అని నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా అని నినాదిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అసెంబ్లీ ఆవరణంలో బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆర్డర్ ఇవ్వండి, ఆర్డర్ ఉంటే చూపియండి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మీరేంటండి ఆర్డర్ ఉంటే లోపల రెస్ట్రిక్షన్స్, బయట రెస్ట్రిక్షన్స్, ఇదేం పద్ధతి బాబు? ఆర్డర్ కాపీ చూపియండి. ఇక్కడ మీ ఆఫీస్ ఉన్నారా?
ఏరి రమణ్ మీ ఆఫీసర్ చీఫ్ మార్షల్ ఎవరు రమణ్ లోపల ఇయ్యరు బయట కూడా ఆపలేనా బాబు లోపల ఆపడే బయట ఆపడే ఇక ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా పద్ధతి లేదు పాడు లేదా ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్డర్ కాపీ ఏమైనా ఉందా బాబు మాకైతే మెంబర్స్కి ఏం ఆర్డర్ రాలేదు ఆర్డర్ కాపీ ఏమైనా ఉందా ఆర్డర్ కాపీ స్పీకర్ సార్ మెంబర్స్ కి ఎటువంటి బులెటిన్ కానీ లేదు ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది మెంబర్స్ కి చెప్పినాక లెక్క నువ్వు ఎట్లా ఆర్డర్ లైవ్ 20 నిబంధనలు ఉన్నది కొత్త లాస్ట్ టర్మ్ లో పోయి మాట్లాడుతున్నారు చేస్తుంది తర్వాత తెచ్చుకుంటారు వాళ్ళు లైవ్ ఉండకపోతుంది ఒక పని రిటర్న్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ప్రభుత్వ నిరంకుశ వైఖరి జై తెలంగాణ జై తెలంగాణ మార్షల్ గారు సెన్సర్షిప్ పెట్టిందా చెప్పండి అదనే సెన్సర్షిప్ పెట్టిరా మాట్లాడద్దు పోయిన 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదా? ఇప్పుడు కొత్త రూల్ ఏంది మళ్ళా ఆర్డర్ కాపీ చూపి రూల్ ఏమంటే ఆర్డర్ కాపీ చూపి మాకు అనౌన్స్మెంట్ అని ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి మాకు సెన్సర్షిప్ మేము పోయేది పోతాం ఆపుకోండి మీరు అడ్జస్ట్ చేసుకోండి చూపియండి సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన పోయిన 10 ఏళ్ళు లేదా కాదు పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడినారు బయట కూడా మాట్లాడినారా బ్రేక్ కాగానే ఎప్పుడు బ్రేక్ అయితే మాట్లాడిపోతాం కాకపోతే మీరు ఒకటి చెప్పండి ఒక నిమిషం మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడతారు మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి వాళ్ళు వీలైనప్పుడు తీసుకుంటారు ఇబ్బంది